కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రామాల్లో రైట్ కాంగ్రెస్ పార్టీ నుంచి లింగయాదవ్ గారు ఉన్నారు. లింగయాదవ్ గారు నమస్తే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కావాలనే బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేపిస్తుంది, దానికి రంగంలోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డిని ఆరోపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ముందు నుంచి కూడా డిబేట్ మీరు చూసే ఉంటారు. కావాలనే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి ఆహ్వానించడం, అది కూడా కొంతవరకు విమర్శాత్మకంగా మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు, దీన్ని కూల్ చేస్తాం, దీన్ని పేల్ చేస్తాం అంటే ప్రజలున్నటువంటి మ్యాండేట్ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఇస్తే ఇవాళ ఒక ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించవలసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని దీన్ని కూల్ చేస్తామని అంటే డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం బాధ్యత ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం మీద ఉంది. కానీ తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చారు. నువ్వేమైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకులుగా ఒక సలహా ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పింది. ఇవాళ ఆ విధంగా నువ్వు అసెంబ్లీకే రాకుండా ఈ ప్రభుత్వం మీద ఎప్పుడు పూజ చేద్దాం అంటే మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కానీ సో డెఫినెట్ ఇంకోటి ఇవాళ చేసుకోవడం మాట్లాడితే అసలు తెలంగాణ వచ్చిన తర్వాత 2014 2018 అసలు ఈ చేసుకోవడానికి ఎలక్టైన ఎమ్మెల్యేలు ఇంకొక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీ తీసుకోవడం మొదలు పెట్టిందే కేసీఆర్ గాంధీ. ఇవాళ 2014 కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని, అదేవిధంగా టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని 2018 ఆ విధంగా అంటే ఇవాళ కేసీఆర్ మొదలు పెట్టింది కదా. ఆయనకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలి వ్యక్తి వాళ్ళు బీజేపీ కూడా అదే 10 సంవత్సరాలుగా ఎలక్టైన ప్రభుత్వాలను డే లైట్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మర్డర్ చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ ఇండియా లేవదోసి మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, మణిపూర్ లో ప్రభుత్వాన్ని కూలగొట్టింది ఎవరండి? ఇవాళ బీజేపీ. ఇందులో బీజేపీ టీఆర్ఎస్ రెండు కలగొట్టుకొని ఇవాళ ప్రజల కాంగ్రెస్ ఇవాళ కూలగొట్టి మేము కాపాడుకోవాలి, మీకు తెలిసినండి. ఇవాళ మీరు ఒక బాధ్యతమైనటువంటి ప్రతిపక్ష నాయకులను వ్యవహరించకుండా ఎంతసేపు ప్రభుత్వాన్ని కూలగొట్టడం మీ అనేది చూస్తుంది. మరి మేము కూడా కాపాడుకోవాల్సిన అవసరం నా మీద వస్తుంది. ఏ విధంగా కాపాడుకోవాలి, కాపాడుకుంటుంది. మేము ఏమంటున్నా అంటే భవిష్యత్తులో దానం నాగేందర్ పార్టీ మారిన తర్వాత ఆయన ఒక 20 మంది లిస్ట్ చెప్పారు. 20 మంది రాబోతున్నారు, కొన్ని పేర్లు చెప్పారు. సో వాళ్ళందరూ మీరు చేర్చుకోబోతున్నారా? ఈ చేర్చుకోవడాలు నీకు 2014 నీకు అవసరం వచ్చిందండి, 2018 నీకు అవసరం ఏమొచ్చిందండి? నువ్వు ఎందుకు చేర్చుకున్నావు? ఇవాళ కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు. ఇవాళ అదే చెప్తున్నా. నేను మొదటి నుంచి ఇలా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు, నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత ఉన్నాను. నేను బాధ్యతగా ప్రతిపక్ష నాయకుడు ఉండకుండా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గుర్తేస్తావా, ఎప్పుడు వెళ్తావా అంటే డెఫినెట్ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎవరైతే డెఫినెట్ కూడా మేము కూడా చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు నేర్పిన విద్య, నువ్వు నేర్పిన విద్య చేయరు. ఇవాళ కొత్తగా లేదు పార్టీలు మారుతుంటే ఏమైనా కాస్తుందండి. దీనికి కారణం తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం నీకు ఫుల్ మెజార్టీ ఇచ్చిన తర్వాత నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీకు ఏమనుకుంటూ వచ్చింది? మళ్ళీ ఇవాళ ఏదో కొత్త కాంగ్రెస్ కొత్త ఇవాళ కొత్త ఏదో మాట్లాడుతున్నావు. తెలివి ఆయన కాంగ్రెస్ పార్టీ అన్ని అందరూ ఉన్నావు. మీరు చేసుకోవచ్చు, ఫుల్ మెజార్టీ ఉంది. ఇవాళ అట్లా కాదు, మీరే కూర్చోమంటుంది కదా. ఎలక్టెడ్ ప్రభుత్వాన్ని ఫెయిల్ చేస్తామంటుంది. డెఫినెట్ కూడా మేము చేస్తుంది. బయట తప్పేంటండి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూల్ చేస్తారు అని మాట్లాడితే మేము ఆ కూల్ చేస్తారన్న భయానికి ఈరోజు ప్రజలు
ఏదైతే ముఖ్యమంత్రి అవకాశం మీకు ఇచ్చినా గానీ కూల్ చేస్తారు అన్న భయానికి ఈరోజు మా ఎమ్మెల్యేలను మీరు తీసుకోవడం, ఆ రోజు మీరు రేవంత్ రెడ్డి మాట్లాడినాడు కదా, రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు ఆ రోజు మరి కేసీఆర్ గారి పార్టీలో జాయిన్ అవుతా ఉంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాయిన్ అవుతా ఉంటే, ఇదే రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రజల్లోకి వచ్చి ఏదైతే ఎమ్మెల్యే గుర్తులు మార్చి, అంటే ఏదైతే కాంగ్రెస్ గుర్తు నుంచి గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతా ఉన్నారో వాళ్ళని ఉరితీయాలి ప్రజల ముందు, వాళ్ళని రాళ్లతో కొట్టాలి ప్రజల ముందు అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి స్వయంగా వచ్చి ఎమ్మెల్యేల ఇండ్లలో కూర్చొని ఈరోజు బేరసారాలు మాట్లాడి పార్టీ కండువాలు కప్పుతా ఉంటే మరి ఆ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఈ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. మీ పార్టీ వద్దనుకొని మాట్లాడిన మీ నాయకులే స్వయంగా ఇది మొదలు పెట్టింది మొదలు ఎవరు పెట్టినా ఆ రోజు ఆపాలి అని కదా మీరు గొంతెత్తి మాట్లాడింది, ఆ రోజు ఆపాలని మీరు మాట్లాడారు కదా. మరి మాట్లాడిన వ్యక్తి, ప్రజల్లో మాట్లాడిన వ్యక్తి, అదే వ్యక్తి స్వయంగా ఈ రోజు నువ్వు ఆ రోజు ఈ పార్టీ మారుతా ఉంటే ఇది వ్యభిచారం అని మాట్లాడినావు, రాజకీయ వ్యభిచారం అని మాట్లాడినావు. మరి ఈ రోజు నువ్వు చేస్తే వ్యభిచారం కాదా? నువ్వు చేస్తేనేమో ప్రజల శ్రేయస్సు కోసం చేసినట్టు, ఆనాడు జరిగితేనేమో అది వ్యభిచారం అని మాట్లాడటం. ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల అభివృద్ధి సమాధానం చెప్తున్నారు. ఈ రోజు లింగయ్య గారు చెప్పండి. ఎస్ రాజు గారు ప్రశ్నకి సమాధానం చెప్పండి. పాపిరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం. దానికి వివరించాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం. ఎస్ లింగయ్య గారు మీరు చెప్పండి. ఇప్పుడు మిత్రుడు మాట్లాడితే నేను ఏమంటున్నా అంటే, ఎవరో బహుశా ఈ దేశంలో రాజ్యాంగం మీద నమ్ముతున్న వ్యక్తులు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్ముతున్న వ్యక్తులు, ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వాన్ని ఈ తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. మరి 5 సంవత్సరాల అధికారం ఇస్తే ఈ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అన్న మాటలు ఏంటండి? ఈ ప్రభుత్వాన్ని కూల్దొస్తున్నారు. ఎట్లా కూల్దొస్తారండి? ఏం మాట్లాడుతున్నది? ఇది తెలంగాణ గడ్డం, ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నా. ఇవంటే తెలంగాణ ప్రజలు ఎందుకు తెలంగాణ కూలగొడతారు అనే మాటలు ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు. కంప్లీట్ చేయండి. మీరు ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పినప్పుడు మీరు డెఫినెట్ కూడా కాంప్రమైజ్ బాధ్యత అవసరం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ మీరు ఆ మాట ఎందుకు చెప్పారు అంటే మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ఎన్నికైన ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదు.